నిజంగా ఉయ్యాల్లో పడుకున్నట్టే ఉన్నాడు బాబా. విగ్రహంలాగా అసలు ఎక్కడా కనిపించలేదు. ఇక్కడేమో నవ్వుతూ కూర్చున్నారు కదా, ఇక్కడ హాయిగా పడుకున్నారు. మంచి మిడ్ మేలో అంటే మే 16th రోజున మేము వెళ్ళాము. చాలా ఎండుంది బయట, కానీ గుడిలో మాత్రం మెయింటెనెన్స్ ఎంత బాగుందంటే, మేము వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ అలా అయింది. అసలు వాటర్ సప్లై అవ్వచ్చు, కాళ్ళు కాలకుండా కిందంతా మ్యాట్స్ అవ్వచ్చు, నీట్నెస్ అవ్వచ్చు, అసలు పేరు పెట్టడానికే లేదు, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ అయితే. దీపం వెలిగించమంటే కార్తీ ఎంత చక్కగా వెలిగిస్తున్నాడో ఒక్కొక్కసారి నాకు వీడిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, మాకు బాబా ఇచ్చిన గిఫ్ట్ వాడు అని. మేము లైఫ్లో ఒక దారుణమైన స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక సపోర్టివ్ మనిషిని, బాగా ప్రేమించే మనిషిని కోల్పోయినప్పుడు, అంతకంటే డబుల్ ప్రేమించే వీడిని మాకు బ్లెస్సింగ్ లాగా కరెక్ట్ టైంలో పంపించాడు మా జీవితాల్లోకి. ఇంక ఇక్కడైతే కింద అన్నప్రసాదం పెడుతుంటే అక్కడే భోజనం అయితే చేసాం మేము. చక్కగా వైట్ రైస్, పప్పు, సాంబార్, పెరుగు అండ్ ఒక రోటి పచ్చడి పెట్టారనమాట. మార్నింగ్ హడావిడిలో మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చాము. చక్కగా బాబా భోజనం తిన్నాము కడుపు నిండా. టెంపుల్లోకి వెళ్ళక ముందే బయట మనకి గోశాల ఉంటుంది, మనం ఇలా ఫీడ్ చేయొచ్చు కౌస్కి. కాకపోతే మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఫుడ్ తినేసి ఇంకా బయటికి వచ్చాకైతే ఇలా ఒక బాస్కెట్ తీసుకొని గోవులన్నిటికీ ఫీడ్ చేసేసి చక్కగా దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి బాబోయ్ ఎండ దంచేస్తుంది, అసలు ఎంత వేడిగా ఉందంటే చెమటలు కక్కుతున్నాం మేము. సో అదన్నమాట ముచ్చటి వీడియోకి. మీకు కూడా నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే షో లాట్ ఆఫ్ ప్రేమ గాయ్స్.